ర్యాంపులకు సంబంధించిన అంశం ఏదైతుందో రేపు హైకోర్టులో వాదన రాబోతుంది. ఆ అంశం పైన ఇతర న్యాయ సంబంధించిన అంశాలపై చర్చ మీరందరూ పేపర్ చదివిన కాదా ఇవి? వినోద్ కుమార్ గారు వెంపడలేదా? పేపర్ చదివిన ఇవాళ మొత్తం పేపర్లు వచ్చింది. హరీష్ రావు గారు స్వయంగా ఏదైతుందో జగిత్యాల సభాస్థలి పర్యవేక్షించి వారి సలహాలు సూచనలు కేసీఆర్ గారి యొక్క సభ అంటే ఏ విధంగా ఉండాలి, ఎట్లుండాలి, సభ్యులు ఎట్లకెళ్ళి రావాలి, ఎట్లకెళ్ళి పోవాలి, మైక్ సిస్టమ్ ఎట్లుండాలి, ఎల్ఈడి సిస్టమ్ ఎట్లుండాలి అని మొత్తం అనుభవాన్ని జోడించేది ఎత్తుందో ఇదే విద్యాసాగర్ రావు గారు, మన కొప్పులీశ్వరన్న, వసంత గారు అందరూ ఇది ఎత్తుందో మొత్తం ఇవాళ ఏది ఇస్తుందో కేసీఆర్ గారు అధ్యక్షులు వారి సలహా సూచనలు వారు ఎవరికే బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారే, నేనేమంటున్నా, వివరమైన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మనం ఏదైతుందో బాధ్యత నిర్వర్తించాలి. నేను ఇవాళ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పంటున్నాను. నేను ఆనాడు ఏదైతుందో శాసనసభ రద్దయిన తర్వాత, ఇట్ వాజ్ 1984, శాసనసభ రద్దయిన తర్వాత ఒక పౌరుడిగా ఏదైతుందో స్వేచ్ఛ నాకు ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది. ఇవాళ శాసన మండలి సభ్యత్వ పదవి కాలం ముగిసిపోయిందా? నేను ఒక పౌరుణ్ణి, నాకు స్వేచ్ఛ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏదైతుందో నీ ఆశించిన విధంగా కొనసాగుతలేవు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో రాష్ట్ర పార్టీపై పట్టు కోల్పోయింది. రేవంత్ రెడ్డి ఏదైతుందో ఇదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసింది. రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వం ఏదైతుందో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరడం ఏదైతుందో నాకు ఇష్టం లేదు. నాకు స్వేచ్ఛ ఉంది పౌరుడిగా. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు ఏదైతుందో ఒక ఉద్యమ నేత కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నిజంగా ప్రత్యర్థి పోటీ చేసుకున్నాం ఇద్దరం. అయినా కానీ ఏదైతుందో ఆయన పెద్ద మనసుతోని నేను హక్కులు నాకు అవకాశం ఇచ్చింది. ఇంకా ఇంతకంటే ఏం కావాలనే? నేను రాజ్యాంగ ఉన్నది. ఆయన ఇప్పుడు సంజయ్ గారు బీజీ వెళ్ళాలి. ఆయన అమ్మ వసంత గారు చెప్పింది కదా, ఆయన ఎక్కడుండు ఏ పార్టీ ఉన్నది లేదని చెప్పారు. ఆయన గురించి మాట్లాడితే కూడా తక్కువనవుతుందా? రోజు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, ఈ మా ఎమ్మెల్యే గారు, జగిత్యాల ఎమ్మెల్యే గారు, ఆ రాజ్యాంగ పుటలు చదువుకోరు నాయన, 10th షెడ్యూల్ చదువుకో ఏం చెప్తుందో. అభివృద్ధి అంటే మరి పార్టీ ఫిరాయిస్తే అభివృద్ధి అని చెప్పి అనుకుంటే నువ్వు ముందు పోయి రేవంత్ రెడ్డి చెప్పు, ఆ బీజేపీలో కలవమని చెప్పాలి. నువ్వు నీ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏది ఇస్తుందో ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తూ అని చెప్పి చెప్తున్నావు కదా. రేవంత్ రెడ్డి గారికి ఏది ఇస్తుందో తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? నిజంగా తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉండి ఉన్నట్టయితే నీ ఆలోచనకు అనుగుణంగా అధికార పార్టీతో కలిసి ప్రయాణం చేస్తేనే అభివృద్ధి అవుతుందని చెప్పి భావించినట్టయితే ఇక నేనేం చేయాలి? రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ సంఘాలు దొర్రాలి, పోయి మోడీ సంఘాలు దొర్రాలి. ఈ సొత్తులో మరి అది కూడా ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ.